ఎన్నికల హామీల అమలులో కూటమి ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు 2 ఏళ్లు అని చేలూరు జిల్లా చింతలపూడిలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చింతలపూడి నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కంబం విజయరాజు విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు నేటికీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, యువతకు ఉపాధి అవకాశాలపై స్పష్టత లేకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ప్రతీకార ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అని పిలుపునిచ్చారు. కూడా వెన్నుపోటు పొడిసి ఈ రోజున పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో విజయోత్సవం చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వ నాయకులు చాలా సిగ్గుసేటు. ప్రజలకు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందించకుండా కేవలం వాళ్ళ రాజకీయ స్వలాభంతో, వాళ్ళ రాజకీయ అండదండలతో సామాన్య ప్రజలను ఇబ్బందులు పెడుతూ పెద్ద పెద్ద నాయకులందరూ కూడా పదవులు అనుభవిస్తూ, అదేవిధంగా కాంట్రాక్టులు అవన్నీ కూడా పెద్ద పెద్దలే అనుభవిస్తూ పేద ప్రజలని ఇబ్బందుల పాలు గురి చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సిగ్గుసేటుగా ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం చింతలపూడి నియోజకవర్గంలో దాదాపుగా 2,000 మందితో ఈ రోజున మనం నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగానే కామవరపుకోట నుంచి 85 కార్లతో మన మండల అధ్యక్షులు రాయంకుల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి విజయరాజు గారి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు మీరు త్వరగా పెద్ద తిరుపతిలో మీరు ఈ రోజున విజయోత్సవాలు చేసుకున్నారు? ఎందుకు చేసుకుంటారు? 18 సంవత్సరాల నిండిన ఆడబిడ్డకు మీరు 1,500 రూపాయలు ఇచ్చినందుక, లేదా 50 సంవత్సరాల నిండిన ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇస్తానని ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినందుక, నిరుద్యోగ భృతి ఇచ్చినందుక, రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చినందుక ఎందుకు మీరు ఈ రోజున విజయోత్సవ సభ చేసుకుంటారు? చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. పేద ప్రజలను వాళ్ళ ఇబ్బందులకు గురి చేస్తూ ఈ రోజున సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి. డీజిల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, నిత్యావసర వస్తువులు అన్ని కూడా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ఈ రోజుల్లో మీరు విజయోత్సవాలు చేసుకోవడం ఎంతవరకు సభని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. మన ప్రీతమ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చింతలపూడి నియోజకవర్గంలో, చింతలపూడిలో ఉన్న 4 మండలాలు, 2 టౌన్లు, జంగారెడ్డిగూడెం టౌను, చింతలపూడి టౌను, 4 మండలాలు మీద మొత్తం దాదాపుగా 4,000 మంది పైచీలకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యి నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన అమలు చేయలేదు. అలాగే ప్రజలకి వెన్నుపోటు పొడిచారు. కాబట్టి దీనికి చంద్రబాబు నాయుడు పరిపాలనకు 2 ఏళ్ల పరిపాలనలో వెన్నుపోటు పొడిచినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిరసన ర్యాలీ తెలియజేశాం. మరి ఈ ర్యాలీ భారీ ఎత్తున 4 మండలాల్లో విశేషంగా అశేషంగా జనం తరలి వచ్చారు. దాదాపు 200 పైచలకు కారుల్లోనూ, కొన్ని వందల మోటార్ సైకిల్ అక్కడ చేరుకుని మార్కెట్ యార్డ్ సెంటర్కి చేరుకుని అక్కడి నుంచి కాలినడకన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ వరకు దాదాపు 2.5 కిలోమీటర్లు నడవటం జరిగింది. ఈ నడవటం అనేది మేము చేసే నిరసన కార్యక్రమంగా ఈ చింతలపూడి పట్టణంలో ప్రజలందరికీ మా నిరసన గళం, వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన గళం తెలియజేశాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయటం అలవాటు. పిల్లనిచ్చిన మామనే మోసం చేశారు. పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. ఇవాళ అనేకమైన వాగ్దానాలు, సూపర్ 6, సూపర్ 7 వాగ్దానాలు ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయలేక చతికలు పడి ప్రజల్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచిన సందర్భంగా మేము నిరసన గళం విప్పాం. మరి చింతలపూడి ఆ చివర అంటే మార్కెట్ యార్డ్ నుంచి చింతలపూడి ఈ చివరి వరకు దాదాపు 4,000 పైచీలకు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కథం తొక్కి నిరసన గళాన్ని వినిపించారు. ఎందుకంటే ఆ రోజున ఏదైతే వాగ్దానం అమలు చేశారో, ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వండి,
అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వండి. అలాగే ఆడబిడ్డ నిధి ప్రతి ఒక్కరికి 1,500 ఇవ్వండి. ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇవ్వండి. అలాగే ఉచిత బస్సు పథకం అన్ని బస్సులకి అమలు చేయండి. ఇట్లా మీరు ఇచ్చిన 50 ఏళ్ళకి పెన్షన్ అన్నారు, మరి అది అమలు చేయండి. ఇవన్నీ అమలు